ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ సూచనల మేరకు ఈరోజు 23వ విడతలో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు 19,50,000 రూపాయలు ఈరోజు ప్రజలకు, అర్బన్ నియోజకవర్గ ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరంన్నర కాలంలోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 400 పైచిలకు ఫ్యామిలీస్కి దగ్గర 4,25,00,000 రూపాయలు మేము సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల ఆరోగ్యం గురించి, అలాగే పేదల సంక్షేమం గురించి చాలా ఆలోచించే వ్యక్తి, పేదల పక్షాన నిలబడే వ్యక్తి. కాబట్టి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఏ ఫైల్ పెట్టినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పేదలు ఆరోగ్యానికైతేమి, చదువుకైతేమి మీరు పార్టీలు చూడొద్దండి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారి సూచన మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా గత సంవత్సరంన్నర కాలంలోనే, అంటే గత 5 ఏళ్లలో కేవలం ₹1,00,00,000 కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే 4,25,00,000 రూపాయలు మేము ఓన్లీ అనంతపురం అర్బన్ నగర ప్రజలకు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గత 5 ఏళ్లలో పాలన ఎలా సాగింది, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంన్నర కాలంలో పరిపాలన ఎలా ఉందని చెప్పేసి ప్రజల్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు ఏం చేశారే, కనీసం ఎక్కడే కానీ ₹1 తగ్గించిన దాఖలాలు లేవు. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద పడుకోకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఎలా తగ్గించాలి, రైతులకు ఎలా మేలు చేయాలి, పేదలకు ఎలా మేలు జరిగే విధంగా చూడాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యుత్ దాని మీద పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ ఈరోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము విద్యుత్ ఛార్జీల మీద పనిచేస్తూ వస్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేకమైన కష్టాలు పడ్డారు. అది జగమెరిగిన సత్యం, ఎవరు అన్నా కాదన్నా. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే స్టేట్కి ఈరోజు సంవత్సరంన్నర కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, పరిపాలన తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ప్రపంచం మొత్తం మళ్ళా ఏపీ వైపు చూపే విధంగా ఈరోజు అనేకమైన సంస్కరణలు అయితే, ఇండస్ట్రీస్ అయితే ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ గత 5 ఏళ్లలో అనిశ్చితంగా ఆర్థిక ఇబ్బందులు చేసి పెట్టిపోయారు. గతంలో ఒక యూనిట్ బయట నుంచి కొనాలంటే ₹5.19 కొనేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది తగ్గించేసి ఈరోజు కేవలం ₹4.70 మాత్రమే విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు అనుకున్నట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల ట్రూప్ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ వస్తూ ఉంది. దాదాపు 2019-24 మధ్య కాలానికి సంబంధించి
4,495 కోట్ల ట్రూప్ ఛార్జీలు వసూలు చేయమని ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ మొత్తం 4,498 కోట్లు ప్రభుత్వమే భరించి, అంటే ప్రజల మీద వేయకోకుండా ప్రభుత్వమే భరించి, ప్రజల భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని మొత్తం ప్రభుత్వం భరించి ఈరోజు ఏపీఆర్సీకి గవర్నమెంట్ కట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. 1999లో ఈ ఏపీఆర్సీ ఏర్పడినప్పటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు మొదలుపెట్టారు. అంటే గతంలో 1999 నుంచి రేట్లు పెంచుతూనే పోతున్నారు యూనిట్ ఛార్జెస్. కానీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 పైసలు కనివిని ఎరుగని, చరిత్రలో కనివిని ఎరుగని విధంగా 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరుగుతూ ఉంది. అంటే మెయింటెనెన్స్ పెరుగుతూ పోతుంది, ఉద్యోగాల జీతాలు పెరిగిపోతున్నాయి, వినియోగం పెరుగుతూ ఉంది. అయినా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సంస్కరణలు విద్యుత్ మీద తీసుకొచ్చి ఈరోజు 13 పైసలు తగ్గించిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకి 3.5 రూపాయలు కలెక్ట్ చేస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కేవలం ఆక్వా రంగానికి 1.5 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆక్వా రైతులకు కానీ యూనిట్ మీద 2 రూపాయలు తగ్గించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవే కాకుండా ఈ రోజుకి వినియోగం పెరుగుతూ ఉంది. వినియోగం పెరుగుతుంది కాబట్టి విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ అయితేమి, అలాగే విండ్మిల్ పవర్స్ అయితేమి, ఇవన్నీ అనేకమైనటువంటి కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసే పరిస్థితి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలోనే విండ్ పవర్ అయినా కానీ సోలార్ పవర్ అయినా కానీ అత్యధికంగా మన అనంతపురం జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో విండ్మిల్ పవర్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తే కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఆ విండ్మిల్ పవర్స్ అన్ని ఆపించి విద్యుత్ భారాన్ని రాష్ట్రం మీద పడే విధంగా తయారు చేసిన ఘనత కానీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాను. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారిలో అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి మొత్తం గ్రీన్ ఎనర్జీ కింద రావాలని చెప్పేసి మొత్తం సోలార్ అయితే ఏమి, అలాగే విండ్మిల్ అయితే ఏమి ఈరోజు అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అతి కొద్ది కాలంలోనే అంటే ఇండస్ట్రీస్కి సబ్సిడీ ఇస్తున్నాం, అలాగే చేనేత రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ 100% సబ్సిడీ ఇచ్చి ఈరోజు విద్యుత్ని ఆదా చేసే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న సిఐఐలో మీటింగ్లో వైజాగ్లో దాదాపు 13,25,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగాయి. జరగడమే కాకుండా 16,32,000 కోట్ల ఉద్యోగాలు వచ్చే విధంగా సంస్కరణలు ఎంఓఏలు జరిగాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఈరోజు అనంతపురం నియోజకవర్గానికి వస్తే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా లైట్లు వీక్గా పడేటివి. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 100 ట్రాన్స్ఫార్మర్లు కెపాసిటీలు అప్డేట్ చేసి, అంటే 63 kV ఉండేటివి, 110 ఉండేటివి 215 ట్రాన్స్ఫార్మర్లు అప్డేట్ చేసి ఈరోజు కరెంటు వీక్గా లేకోకుండా చూసే పరిస్థితి. గత సమ్మర్లో కానీ మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు కానీ, తర్వాత స్లమ్ముల్లో కానీ పవర్ ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరంన్నర కాలంలోనే 3 సబ్స్టేషన్లు మాకి అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి. ఈ సబ్స్టేషన్లు కానీ త్వరలో నిర్మించి
అనంతపురం నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా 300 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రతిపాదనలు కానీ చేయించడం జరిగింది. ఆ అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ త్వరలోనే మా ముఖ్యమంత్రి వర్యుల చేత శాంక్షన్గా ఇప్పించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరపున ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.